శ్రీ సాయి సచ్చరితనే నమః. శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మూల గ్రంథము శ్రవణ పారాయణ 47వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. పరమానందాన్ని ఉత్పన్నం చేసే సాయి యొక్క శ్రీముఖాన్ని ఒక్క క్షణం చూస్తే చాలు. అది అనంత జన్మల దుఃఖాన్ని నశింపజేస్తుంది. అట్టివారి వదనం ధన్యం. వారి కృపావలోకనంతో భక్తులకు వెంటనే కర్మబంధ విమోచనం కలిగి క్షణం పట్టకుండా ఆనందం సమృద్ధిగా లభిస్తుంది. వారి కృపాదృష్టితో కర్మాకర్మల చిక్కు విడిపోతుంది. ఆ కృపాభాస్కరుని ప్రకాశంలో భవమనే మిణుగురు పురుగు నిస్తేజమవుతుంది. జగాల పాపాలను ప్రక్షాళనం చేయటం వలన గంగ మలినమవుతుంది. ఆ మాలిన్యాన్ని తొలగించుకోవడానికి సత్పురుషుల చరణ రజాన్ని కోరుకుంటుంది. ఎప్పుడు సత్పురుషులు నా వద్దకు స్నానానికి వస్తారు, వారి చరణ స్పర్శ ఎప్పుడు లభిస్తుంది అని అనుకుంటుంది. వారు తప్ప ఆ పాపాలకు నిష్కృతి లేదు అని ఆమెకు నిశ్చయంగా తెలుసు. ఇటువంటి సాధువులకు మకుటమణి అయిన సాయి సమర్థుల వాణి ఇది అని తెలుసుకుని భక్తులు సజ్జనులు ఈ పావన చరితాన్ని అత్యంత ఆదరంగా ఆలకించండి. ఈ కథ విశేషమైన మహిమ గలది. జ్ఞానులైనా అజ్ఞానులైనా ఈ పరమపావన కథను వింటే శ్రోతల కర్మబంధనం విడిపోతుంది. నయనాలకు దృష్టి సాయి, శ్రవణానికి శ్రవణం సాయి. వారే నా హృదయంలో ప్రవేశించి ఈ వృత్తాంతాన్ని చెప్పారు. సాయి స్వయం మహానుభావులు. విశిష్టమైన ఈ కథను వింటే శ్రోతలు శరీర భావాన్ని మరచిపోతారు. వారిలో అష్ట ప్రేమ భావాలు పెళ్ళుబుకుతాయి. సాయి నోటి నుండి వచ్చిన ఈ కథలోని ఉద్దేశాన్ని శ్రద్ధగా తెలుసుకుని తాత్పర్యమందు దృష్టి ఉంచితే శ్రోతలు కృతకృత్యులవుతారు. కనుక శ్రోతలు నా మనవి వినండి. నేను ఈ కథను చెప్పేవాడినే అయినా ఇందులోని సారాన్ని తెలుసుకోలేకపోతే నేను కూడా మీ వలనే రిక్త మనస్కుడినే. భక్తులపైని బాబా యొక్క ప్రేమను స్మరించుకుంటే మనసు తన మనోధర్మాన్ని మరచిపోతుంది. ప్రపంచ బాధల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇంతకంటే పరమ లాభం మరేమిటి? పూర్వ కథానుసంధానం. శ్రోతలు కథను శ్రద్ధగా సావధానంగా వింటే మనసుకు సంతృప్తి కలుగుతుంది. గత అధ్యాయం చివర శ్రోతలు మేకల కథను, బాబాకు మేకలపైని ప్రీతిని, వాని గత జన్మ గురించిన స్మృతిని విన్నారు కదూ. అటువంటిదే ఈ కథ కూడా. పరాకాష్ఠనందుకున్న ద్రవ్యలోభం ఎలా అతఃపతనానికి దారి తీస్తుందో శ్రద్ధగా వినండి. సాయియే సంపూర్ణ కరుణా కటాక్షంతో ఒకటి తరువాత మరొక కథను సూచించారు. శ్రవణంలో ఏ విఘ్నాన్ని రానీయకుండా సుఖ సంతోషాలను పెంపొందిస్తారు. కథను చెప్పేవారు
నోరు అన్నీ స్వయం సాయి సమర్థులే అయినప్పుడు ఇక హేమాడ్ ఎవరు? అతడు అసలు ఎందుకు? ఊరికే, పేరుకే. సాయి కథాసాగర తీరాన కూర్చుండగా మనకు కథలకు కరువా? కల్పతరువు కింద కోరిక కలిగితే అది సిద్ధిస్తుంది. దినకరుని ఇంట దీపం కోసం ఎవరు చింతిస్తారు? నిరంతరం అమృతపానం చేసేవారికి విషం గుర్తుకు వస్తుందా? మనకు సాయి వంటి దైవం ఎల్లప్పుడూ వెంట ఉండగా కథామృతానికి ఏం కరువు? యథేచ్ఛగా ఆ సంతోషాన్ని అనుభవించండి. కర్మసూత్ర సిద్ధాంతం చాలా కఠినమైనది. అది ఎవరికీ అర్థం కాదు. మహామహా జ్ఞానులను కూడా మోసగిస్తుంది. కానీ ఏమీ తెలియని అమాయక భక్తులను తరింపజేస్తుంది. అట్లే పరమేశ్వరుని నియమం దుర్గమం. దానిని ఎవరు అతిక్రమించగలరు? కనుక ధర్మానుసారం ఆయా కర్మలను ఎప్పుడూ చేస్తూ ఉండాలి. లేకపోతే అత్యంత అధర్మం. మరణం తరువాత వారి వారి కర్మలను అనుసరించి తదనురూపంగా జన్మలను పొందుతారు. యథాకర్మ యథాశ్రుత శుక్రబీజ సమన్విత. వారి వారి కర్మానుసారం జ్ఞానానుసారం కొందరు శుక్రబీజాలతో కలిసి యోని ద్వారా ప్రవేశిస్తారు. కొందరు స్థావరాలుగా జన్మిస్తారు. యథా ప్రజ్ఞం హి సంభవః. వారి వారి బుద్ధిని అనుసరించి జన్మ. ఈ శృతి వచనానికి అర్థం ఎవరికి తెలియదు? జన్మను పొందాలని అనుకుంటే దానిని నచ్చిన విధంగా పొందాలి. శరీరాన్ని మరలా పొందాలని కోరుకునే మూఢులు అజ్ఞానులు. తాము ఆర్జించుకున్నదాన్ననుసరించే తమకు శరీరాలు ప్రాప్తిస్తాయని తెలుసుకోవాలి. అందువలన శరీరం నేలరాలిపోకముందే మానవ జన్మ యొక్క అమూల్య అవకాశాన్ని ఆత్మజ్ఞాన ప్రాప్తి వరకు జార విడుచుకోని వారే జ్ఞానులు. వారే ప్రపంచ బంధనాల నుండి విముక్తులవుతారు. ఇతరులు ప్రపంచ చక్రంలో పడతారు. ఎప్పుడూ శరీర బంధనం నుండి విడిపోరు. వారికి జన్మ జన్మల యాతన తప్పదు. ఇప్పుడు కథలోని విశేషం. నేను శరీరాన్ని అన్న ధ్యాస, చెడు ఆలోచన తొలగిపోయి సాత్విక అష్టభావాలు ఉప్పొంగుతాయి. తమ వద్ద ఎంతో ధనమున్నా అత్యంత లోభ స్వభావం గలవారి జీవనం వ్యర్థం. అట్టివారు జీవితాంతం వ్యర్థమైన శ్రమను అనుభవిస్తారు. పైగా మనసులో శత్రుత్వ భావం ఉండటం ఎన్నడూ మంచిది కాదు. ఆ భావం రాకుండా మనసును నిగ్రహించుకోవాలి. లేదా అది జీవితాన్ని నాశనం చేస్తుంది. పరస్పర వైరం యొక్క పరిణామం ఉత్తమమైన జన్మ నుండి అధమమైన జన్మకు వెళ్ళటం. రుణశత్రుత్వం, హత్య, వీని ధర్మం ఇవి తీరే వరకు జన్మ పరంపర తప్పదు. ఈ విషయంలో సాయి నోటి నుండి వెలువడిన పరమ పావనమైన అమృత వాణి శ్రోతలకు చెప్తాను.
సావధానంగా వినండి. సాయి మాత చెప్పిన ఈ కథను నేను విన్నది విన్నట్లు నాకు గుర్తున్నంత వరకు చెప్తాను. సాయి స్వయం చరిత్రకారులు. తామే కథను విస్తారంగా రాసుకుంటారు. హేమాడు కేవలం నిమిత్తమాత్రుడు. అతనిని నడిపించే సూత్రధారి సాయియే. ఒకరోజు ఉదయం 8 గంటల సమయాన నేను పలహారాన్ని సేవించి రోజులాగే బయట తిరగటానికి వెళ్ళాను. దారిన నడుస్తూ నడుస్తూ అలసిపోయి ఒక నదీ తీరానికి చేరుకున్నాను. కాళ్ళు కడుక్కుని స్నానం చేశాను. మనసుకు చాలా సంతోషం కలిగింది. ఆ నది ఎంత? ఈ రహతా నది అంటే 2 తీరాలను తాకుతూ నీరు నిండుగా ఉంది. ఒడ్డున ఒక రకం గడ్డి చెట్లు ఉన్నాయి. అక్కడ కాలిబాట ఉంది. బండి వెళ్ళే దారి కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నదీ తీరాన వృక్షాలు దట్టంగా ఉండటం వలన వాని నీడ కూడా బాగా ఉంది. చల్లని గాలి మెల్లమెల్లగా వీస్తూ ఉంటే మనసుకు చాలా ఆనందంగా ఉంది. చెట్లు గుంపులుగా ఉన్న చోటను చూచి వాని నీడలో స్వేచ్ఛగా కూర్చున్నాను. చిలుంగొట్టం నింపాలని దానికోసం బట్టను తడపటానికి వెళ్ళగా అక్కడ బెకబెకమని చప్పుడు వినిపించింది. ఆ శబ్దం కప్పదే అయి ఉండవచ్చని నాకు అనిపించింది. నీరు ఉన్న చోట కప్పలు ఉండటం సహజం. ఇందులో విశేషమేముంది? బట్టను తడుపుకుని నేను తిరిగి వచ్చి చెకుముకురాయిని చేతిలోకి తీసుకున్నాను. రాతి నుండి నిప్పురవ్వ వచ్చి చిలుం వెలిగి తయారయింది. అకస్మాత్తుగా ఒక బాటసారి వచ్చి వందనం చేసి నా దగ్గర కూర్చున్నాడు. నా వద్ద నుండి వినయంగా చిలుం చేతిలోనికి తీసుకుని చాలా దూరం వచ్చారు అని సగౌరవంగా పలకరించాడు. మసీదు ఇక్కడి నుండి చాలా దూరం. మీరు అక్కడికి వెళ్ళేసరికి ఎండ ఎక్కిపోతుంది. ఈ వెనకే మా ఇల్లు. చిలుం త్రాగి ఇంటికి వెళదాం. అక్కడ కొంచెం రొట్టె అది తిని కాసేపు విశ్రమించి ఎండ బాగా తగ్గిపోయాక సంతోషంగా తిరిగి వెళ్ళవచ్చు. నేను కూడా మీ వెంట వస్తాను అని చెప్పి బాటసారి చిలుం వెలిగించి పీల్చటానికి గౌరవంగా నాకు ఇచ్చాడు. అక్కడ ఆ కప్ప ఆర్తస్వరంతో బిగ్గరగా ఏడవసాగింది. ఆ కేకలు ఏమిటి అని ఆ బాటసారి నన్ను అడిగాడు. అప్పుడు నేను అతనితో నదీ తీరాన ఒక కప్ప కష్టంలో చిక్కుకుంది. దాని కర్మ దాని వెంట పడింది. నీకు ఆ కథ చెప్తాను విను. పూర్వజన్మలో చేసుకున్న దానిని ఈ జన్మలో అనుభవించాలి. కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అని అన్నాను. నా మాటలను విని చిలుం నా చేతికిచ్చి నేను వెళ్ళి చూసి వస్తాను అని బాటసారి అక్కడ నుండి బయలుదేరాడు. నిజంగా అది కప్పయేనా
లేక వేరే జీవియా? అయితే దానికి ఏం దుఃఖమో అన్న నా సందేహాన్ని తీర్చుకుంటాను. అతని కుతూహలాన్ని గమనించిన నేను, వెళ్ళి చూడు, ఒక పెద్ద పాము నోట్లో కప్పపడి ఏడుస్తూ ఉంది. ఆ రెండూ దుష్టులు. వాని కృత్యాలు ఘోరమైనవి. పూర్వజన్మల భయంకరమైన పాపకర్మల ఫలితాన్ని అనుభవించడానికి ఈ శరీరాలను పొందాయి అని చెప్పాను. అలా మాట్లాడుతూ ఉండగా బాటసారి ఆ స్థలానికి వెళ్ళి ప్రత్యక్షంగా చూసి వచ్చిన విషయాన్ని చెప్పాడు. కాలసర్పం లాంటి పెద్ద పాము నోరు చాలా పెద్దదిగా ఉంది. కప్ప కూడా భయంకరంగా ఉంది. కానీ అది పాముకు ఫలహారం. అది పాము నోటిలో ఆహుతి అయిపోతుంది. అరగంటో గంటో అంతే. క్షణంలో దానికి నిశ్చింత కలుగుతుంది. కర్మగతి ఎంత విచిత్రం అని అన్నాడు. అప్పుడు నేను అతనితో, అలా ఏం జరగదు, దాని బాబును నేను లేను, మరి ఇక్కడ ఎందుకు ఉన్నాను? నా స్థలాన్ని వదిలి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. మరి ఆ కప్పను తిననిస్తానా? చూడు, దానిని ఎలా విడిపిస్తానో. ఇప్పుడు ఈ దెబ్బలాట నుంచి విడిపించి మనం ఇంటికి పోదాం. పద పద, ఒకసారి చిలుం నింపు. ఇక ఆ పాము ఏం చేస్తుందో చూస్తాను అని చెప్పాను. బాటసారి వెంటనే చిలుం తయారు చేసి తను స్వయం గట్టిగా పీల్చి నాకు అందించాడు. నేను దానిని పీల్చడానికి చేతికి అందుకున్నాను. నేను 2 పీల్పులు పీల్చాను. బాటసారిని వెంట పెట్టుకుని చెట్ల మధ్య నుండి ఆ ప్రత్యేక స్థలానికి చేరుకున్నాను. మరలా ఆ పాముని చూసి బాటసారి భయపడిపోయి, ఎంతటి భయంకరమైన ప్రాణి అని భయంతో నన్ను వారించాడు. మీరు ముందుకు వెళ్ళకండి, ఆ పాము మీ దగ్గరకు రాగలదు. ఈ చోటు చాలా ఇరుకుగా ఉంది. ఇక్కడ నుండి పరిగెత్తాలన్నా వీలు కాదు, కనుక మీరు అటు వెళ్ళవద్దు అని అన్నాడు. ఆ దృశ్యాన్ని చూసి బాటసారికి ప్రాణభయం పట్టుకుంది. తరువాత నేను తెలియజేసిన ఆ రెండిటి శత్రుత్వ భావానికి సంబంధించిన కథను వినండి. ఒరే బాబూ, వీరభద్రప్ప, ఈ బసవప్ప నీకు ఇప్పటికీ శత్రువేనా? కప్ప రూపం వచ్చినా పశ్చాత్తాపం పొందలేదా? నీవు కూడా సర్పయోనికి వచ్చావు కదా, అయినా ఇంకా శత్రుత్వంతో ఉన్నావు. ఇకనైనా సిగ్గుపడు, శత్రుత్వాన్ని మాని నిశ్చింతగా ఉండు. నా నోటి నుండి ఆ మాటలు రాగానే పాము కప్పను వదిలి వేగంగా పారిపోయి వెంటనే నీటిలోకి దూరి అదృశ్యమైంది. కప్ప మృత్యుముఖం నుండి బయటపడి ఎగిరి దూకి చెట్లలోకి పోయి దాక్కుంది. బాటసారి ఆశ్చర్యపోయాడు. మీ మాటలకు పాము కప్పను ఎలా వదిలిపోయింది? పాము ఎలా అదృశ్యమైంది? ఇదేమిటో నాకు అర్థం కాలేదు అని అతనన్నాడు.
వీరిలో భద్రప్ప ఎవరు, బసవప్ప ఎవరు, వీరి శత్రుత్వానికి కారణమేమిటో నాకు చెప్పండి అని అడిగాడు. సరే, ముందు చెట్ల క్రిందకు పోయి చిలుం పీల్చుకున్న తరువాతనే నీ కుతూహలాన్ని తీర్చి నేను నా స్థలానికి పోతానని చెప్పాను. ఇద్దరము చెట్ల క్రిందకు వచ్చాము. బాగా నీడగా ఉంది. చల్లటి గాలి వీచసాగింది. మరలా చిలుం వెలిగించాం. ముందు బాటసారి పీల్చిన తరువాత నా చేతికిచ్చాడు. నేను దానిని పీల్చుతూ అతనికి కథను చెప్పాను. నేనున్న స్థలం నుండి కోసు 2 కోసులు లేదా 3 కోసుల దూరంలో చాలా మహిమగల పురాతనమైన ఒక పవిత్ర స్థానం ఉండేది. అక్కడ ఏనాటి కాలానిదో శిథిలమైపోయిన ఒక శివాలయం ఉంది. దానిని పునరుద్ధరణ చేయాలని అందరికీ అనిపించింది. అందుకోసం విరాళాల రూపంలో చాలా ధనాన్ని పోగు చేశారు. గుడి యొక్క రూపురేఖలను, పూజార్చనల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఒక గొప్ప ధనవంతుని నిర్వాహకునిగా నియమించి అన్ని నిర్ణయాలు అతడే తీసుకోవాలని చెప్పి అతని చేతికి డబ్బిచ్చారు. అతడు తన విరాళాన్ని కూడా జతపరిచి ఆ ధనాన్ని వేరుగా ఉంచి చక్కగా జమా ఖర్చుల లెక్క రాసి ఆ కార్యక్రమాన్ని శ్రద్ధగా చేస్తాడని ఆశించారు. కానీ అతడు చాలా పిసినారి. తన డబ్బు నష్టం కాకుండా పని చేయించడం వలన గుడి పని పూర్తి కాలేదు. పోగు చేసిన డబ్బంతా అయిపోయింది. కానీ పని సగమే అయింది. అయినా అతడు తన స్వంత డబ్బు ఒక్క పైసనైనా ఖర్చు పెట్టలేదు. గొప్ప షావుకారు అయినప్పటికీ అతడు లోభత్వానికి పూర్ణావతారం. అతడు తీయగా మాట్లాడేవాడు, కానీ ఆ మాటలు కార్యరూపం దాల్చలేదు. తరువాత అతని వద్ద డబ్బు పోగు చేసి ఉంచిన వారంతా సమావేశమయ్యారు. నీకు ఇంతటి ఐశ్వర్యముంది, కానీ ఏం ప్రయోజనం? నీవు సహాయం చేయకపోతే ఈ మహాదేవుని మందిరం ఎలా పునరుద్ధరింపబడుతుంది? ఆలోచించు. మేము మరలా ప్రజల వద్ద విరాళాలు వసూలు చేసి ఆ డబ్బును కూడా నీకు పంపుతాము. ఏ విధంగానైనా ఈ కార్యాన్ని పూర్తి చేయి అని చెప్పారు. అట్లే మరలా డబ్బు ప్రోగు చేసి అతని చేతికి చక్కగా అందించారు. అయినా దానితో పని కాలేదు. ధనికుడు నిశ్చింతగా కూర్చున్నాడు. కొన్ని రోజులు గడిచాక దేవునికి ఏదైనా చేయాలని అనిపించింది. అప్పుడు ఆ ధనికుని భార్యకు స్వప్న దృష్టాంతం కలిగింది. నీవైనా మేలుకో, దేవాలయానికి గోపురాన్ని కట్టించు. నీవు ఖర్చు పెట్టిన దానికి 100 నీలకంఠుడు ఇస్తాడు అని. మరునాడు ఆ దృష్టాంతాన్నంతటినీ ఆమె భర్త చెవిన వేసింది. అతనికి ఒక్క గవ్వనైనా ఖర్చు పెట్టాలంటే ప్రాణాంతకం. అందువల్ల ఆ మాటలు అతనికి కోపోద్రేకాన్ని కలుగజేశాయి. అహర్నిశలు ధనం పోగు చేయటమే తప్ప
రెండవ విషయం లేనివానికి ఈ స్వప్న దృష్టాంతం అంటే ధనవ్యయం ఎలా నచ్చుతుంది? అతడు భార్యతో, నేను ఈ దృష్టాంతాన్ని నమ్మను, నాకు ఇలాంటి వాటిల్లో అసలు విశ్వాసం లేదు అని ఆమెను హేళన చేశాడు. వారి వారి చిత్త ప్రవృత్తిని అనుసరించి జగత్తు వారికి కనిపిస్తుంది. తమది మొండి స్వభావం కావటం వలన ఇతరులు కూడా వారికి అలాగే కనిపిస్తారు. నా డబ్బే తీసుకోవాలని దేవునికి ఉంటే నేను నీకంటే దూరంగా ఉన్నానా? ఆ కల నీకే ఎందుకు రావాలి? ఆ దృష్టాంతం నీకు మాత్రమే ఎందుకు కలగాలి? దేవుడు నాకు ఎందుకు చెప్పలేదు? దీని భావం నాకేమీ అర్థం కావటం లేదు, కనుక నాకు నమ్మకం కుదరటం లేదు. కల అబద్ధమైనా అయి ఉండాలి, లేదా భార్యాభర్తల మధ్య తగవు పెట్టాలని ఆ ఈశ్వరుడు పన్నిన పన్నాగం అని నాకు అనిపిస్తూ ఉంది. ఆలయం యొక్క జీర్ణోద్ధరణ కార్యంలో నా సహకారం తక్కువగా ఉందా? నేను నెల నెలా నింపిపెట్టిన సంచులు ఖాళీ అవుతున్నాయి. డబ్బంతా ప్రజలు తెచ్చి ఇస్తున్నట్లు పైకి కనిపిస్తుంది, కానీ జమా ఖర్చుల వ్యాపార పద్ధతి నాకు చాలా నష్టం. ప్రజలకు ఇది తెలియదు. నీకు ఎలా తెలియచేయాలి? నీకు కలిగిన దృష్టాంతం యథార్థమని అనుకోవడానికి వీలు లేదు. నిజమని అనుకుంటే మోసపోతాం. నిద్రాభంగమైనప్పుడు ఏవో కలలు కలుగుతాయి. వానిని ఎవరైనా యథార్థమని అనుకుంటారా అని ధనికుడు సిద్ధాంతాన్ని నిర్ణయించాడు. అతని మాటలను విని అతని భార్య భర్తకు ఏ జవాబు చెప్పక ఊరకుండిపోయింది. ప్రజలు శక్తి కొలది డబ్బు సేకరించి సంతోషంగా తెచ్చి ఇచ్చేవారు. ప్రేమ లేకుండా బలవంతంగానో లేదా బాధపడుతూనో ఇస్తే దేవునికి ఇష్టం ఉండదు. ప్రేమతో ఏ కొంచెం ఇచ్చినా అది చాలా విలువైనది. డబ్బు పోగైనప్పుడు దేవాలయం పని జరగడం, డబ్బు లేనప్పుడు పని కూడా ఆగిపోవడం, అలా ఆ పని ఆలస్యం కాసాగింది. కానీ లోభి అయిన ధనికుడు తన సంచిలో నుండి ఒక్క పైసా అయినా తీయడు. అతని భార్యకు మరలా కలిగిన దృష్టాంతాన్ని వినండి. దేవాలయానికి డబ్బు ఇవ్వమని నీ భర్తను బలవంత పెట్టకు. నీ శ్రద్ధాభక్తులు భగవంతునికి చాలు. నీకు ఇష్టమైనంత ఇవ్వు. హృదయపూర్వకంగా ఇచ్చిన ఒక్క పైసా అయినా సరే అది లక్షల విలువ చేస్తుంది. కనుక భర్తను సంప్రదించి దేవునికి ఇవ్వు. అనవసరంగా బాధపడకు. నీ మనసుకు తోచినంత ఇవ్వు. కొంచెమైనా సరే నీ స్వంతమైన దానిని అర్పించు. ఇక్కడ కేవలం భక్తి ప్రధానం. నీకు భక్తి ఉన్నదని తెలిసి ఏమైనా ఇవ్వమని దేవుడు నిన్ను మరల అడుగుతున్నాడు. నీకు ఉన్న ధనం కొంచెమైనా సరే ఇచ్చి నీవు నిశ్చింతగా ఉండు. భక్తిభావం లేకుండా ఇవ్వడం మంచిది కాదు.
అది భగవంతునికి అసలు ఇష్టముండదు. శ్రద్ధ లేకుండా చేసే దానం మట్టితో సమానం. చివరకు అది నిష్ఫలం. ఇది త్వరలోనే అనుభవమవుతుంది. ఈ దృష్టాంతాన్ని విని ఆమె తన తండ్రి ఇచ్చిన నగలను దేవునికి అర్పించాలని నిశ్చయించుకుంది. తరువాత తన నిశ్చయాన్ని భర్తకు తెలియజేసింది. అది విని భర్త తనలో క్రుద్ధుడయ్యాడు. లోభమున్న చోట ఆలోచన ఎక్కడిది? అక్కడ దేవుడు, ధర్మం, ఆచారం అవి ఉండవు. ఏమిటి ఈమె తెలివిలేని ఆలోచన? ఈమె మతి భ్రమించింది. ఈమె నగలన్నింటికీ 1000 రూపాయలకు విలువ కట్టి ఈమె పేరిట దేవునికి భూమి అర్పించాలని అనుకున్నాడు. ఆమె నగలను తనే కొనుక్కున్నట్లు ఆ డబ్బుకు బదులుగా ఎవరిదో తన వద్ద తాకట్టుగా ఉన్న బంజరు భూమిని భార్యకు ఇచ్చాడు. ఆ భూమి సాగులేనిది. వర్షాకాలంలో కూడా ఏమీ పండదు. అలాంటి భూమిని ఈశ్వరునికి అర్పించు అని అన్నాడు. 1000 రూపాయల భూమిని దేవునికి దానం చేస్తే దృష్టాంతంలో చెప్పినట్టుగా దేవుడు ప్రసన్నమవుతాడు. నీవు రుణం నుండి విముక్తిరాలివవుతావు అని చెప్పాడు. భర్త మాటలను విని లోభి భార్య ఆ భూమిని పరమేశ్వరుని ప్రీత్యర్థం భక్తిగా అర్పించింది. నిజానికి ఆ భూమి ఆ ధనికుని వద్ద 200 రూపాయలకు తాకట్టు పెట్టిన దుబకి అను ఒక స్త్రీకి చెందినది. దుబకి ఒక అనాథ స్త్రీ. ఆమెయే భూమి యజమానురాలు. డబ్బుకు ఇక్కట్టు కలిగినప్పుడు ఆమె తన భూమిని తాకట్టు పెట్టింది. ధనికుడు మహాలోభి. శంకరుని మోసగించడానికి కూడా భయపడలేదు. తన భార్య యొక్క స్త్రీ ధనాన్ని చూపించాడు. కపటంతో లాభాలు పొందటం సుఖమని అనుకున్నాడు. ఈ విషయలాలస చాలా చెడ్డది. విషయ సుఖాలయందు ఆసక్తి కలవారిని నాశనం చేస్తుంది. జీవితం మీద ఆశ ఉంటే ఈ విషయపాశంలో చిక్కుకోకండి. శ్రవణ లాలసతో జింక చచ్చిపోతుంది. అందమైన మణిని ధరించిన సర్పం, వెలుగుని చూడాలనే కోరికతో కీటకం చచ్చిపోతాయి. ఇలా విషయాలయందు ఆసక్తి హానికరం. విషయ సుఖాలను అనుభవించడానికి ధనం అవసరం. దానికోసం గట్టి ప్రయత్నం చేస్తే విషయతృష్ణ దారుణంగా అధికమవుతుంది. దానిని తొలగించుకోవటం అశక్యం. నిస్సందేహంగా భూమి అస్సలు పనికిరానిది. ఎంత శ్రమపడినా ఒక కణమైనా ఫలించని దానిని కృష్ణార్పణమని అనుకుంటే అటువంటి దానం వలన ఏం పుణ్యం? కించిత్తైనా సంకల్పం లేకుండా కృష్ణార్పణమని చేసిన దానం ఇష్టం లేకుండా చేసినట్లే. చివర దుఃఖాన్ని కలిగించే దానంతో పాపాన్ని మూట కట్టుకోవడమే. ఇక్కడ దేవాలయంలోని పూజారి పేద బ్రాహ్మణుడు మాత్రం దేవునికి భూమి లభించినదని చాలా సంతోషించాడు. కొంతకాలానికి
విపరీతం జరిగింది. కృత్తికా నక్షత్ర ప్రభావంతో వర్షం అపారంగా కురిసింది. భయంకరమైన తుఫాను చెలరేగింది. అకస్మాత్తుగా పిడుగుపడింది. ధనికుని భవనమంతా కూలిపోయింది. దేవునికి ఇచ్చిన భూమి మాత్రం సురక్షితంగా ఉంది. మిగిలినదంతా దగ్ధమైపోయింది. ధనికుడు కూడా నాశనమయ్యాడు. తన భార్యతో సహా అతడు కూడా మరణించాడు. దుబకి కూడా ప్రాణాలను కోల్పోయింది. అలా ఆ ముగ్గురు అంతమయ్యారు. తరువాత ఆ ధనికుడు మధురా నగరంలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట్లో పుట్టాడు. భక్తురాలైన అతని భార్య శివాలయం పూజారి ఇంట్లో జన్మించింది. ఈమెకు గౌరీ అని పేరు పెట్టారు. తుబకి కూడా మరో విధంగా శంకరుని యొక్క గురువ కుటుంబంలో మగబిడ్డగా జన్మించింది. బారసాల చేసి ఆ బిడ్డకు చెన్నబసవప్ప అని పేరు పెట్టారు. ఇలా ముగ్గురి స్థితిగతులలో అంతరం ఏర్పడింది. వారి కర్మ ఫలోన్ముఖమైంది. పునర్జన్మలో ధనికునికి వీరభద్రప్ప అని పేరు పెట్టారు. ఇదే ప్రారబ్ధ కర్మ యొక్క మర్మం. ఈ కర్మ అనుభవిస్తేనే అంతమవుతుంది. శంకరుని పూజారికి నేనంటే చాలా ఇష్టం. రోజూ మా ఇంటికి వచ్చి నాతో పాటు చిలుం పీల్చేవాడు. మేము రాత్రంతా ఆనందంగా కబుర్లు చెప్పుకునేవారం. గౌరీ పెద్దదై పెళ్లికి ఎదిగింది. ఆమెను కూడా వెంటబెట్టుకుని తీసుకుని వచ్చేవాడు. ఆమె కూడా నన్ను అభిమానించేది. ఒకరోజు పూజారి, ఈ అమ్మాయికి అన్ని చోట్ల సంబంధాలు వెతికాను, ఎక్కడా కుదరటం లేదు. బాబా, సంబంధాలు చూసి నేను అలసిపోయాను. నా ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి అని అంటే, ఎందుకు చింతిస్తావు? ఆమె వరుడు దారిలోనే ఉన్నాడు అని నేనన్నాను. మీ అమ్మాయి భాగ్యశాలి, గొప్ప ధనవంతురాలవుతుంది. ఆమెనే వెతుక్కుంటూ వరుడు స్వయంగా నడుచుకుంటూ వస్తున్నాడు. త్వరలోనే నీ ఇంటికి వచ్చి నీ కోరికను తీర్చుతాడు. నీ మాట ప్రకారం గౌరిని వివాహం చేసుకుంటాడు అని నేను చెప్పాను. ఇక్కడ వీరభద్రుడు పేద కుటుంబంలో ఉన్నందువలన తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి ఆ ఇంటిని వదిలి బయలుదేరాడు. ఊరూరు భిక్షాటన చేస్తూ, ఒక్కో చోట కూలి పని చేస్తూ, ఎక్కడ ఏది లభిస్తే దానిని తింటూ సంతోషంగా తిరగసాగాడు. అలా తిరుగుతూ దైవవశాత్తు పూజారి ఇంటికి వచ్చి చేరాడు. అల్లా మియా యొక్క అఘటిత లీల. అతడు అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. అలా ఉంటూ వారి అభిమానాన్ని సంపాదించాడు. అతనికి గౌరిని ఇవ్వాలని పూజారికి అనిపించింది. ఆ ఇద్దరి గోత్రాలు, నాడీ గణయోగాలు కలిశాయి. పూజారికి ఆనందం కలిగింది. ఒకరోజు వీరభద్రుని వెంటబెట్టుకుని పూజారి వచ్చాడు. అప్పుడు ఆ ఇద్దరినీ చూడగానే
అకస్మాత్తుగా నాకో ఆలోచన స్ఫురించింది. ఆ ఆలోచన మాటలుగా అయ్యాయి. ప్రస్తుతం వివాహ ముహూర్తం ఉంటే ఇతనికి గౌరిని ఇచ్చి నీ బాధ్యతను తీర్చుకో అని చెప్పాను. తన భార్య అనుమతిని తీసుకుని పూజారి వీరభద్రుని వరునిగా నిశ్చయించాడు. వివాహ ముహూర్తాన్ని చూసి యథోచితంగా వివాహాన్ని జరిపించాడు. ఆ కార్యక్రమమంతా ముగిసిన తరువాత ఆ కుటుంబం సంసారంలో కృతార్థులవటానికి ఆశీస్సుల కోసం నా దర్శనానికి వచ్చారు. నేను వారిని సంతోషంగా ఆశీర్వదించాను. సుఖంగా భోజనం లభిస్తుండగా సుఖమయ జీవనంతో వీరభద్రుడు ఆనందంగా ఉన్నాడు. అతడు కూడా నన్ను అభిమానించసాగాడు. అతని సంసారం త్వరలోనే బాగా స్థిరపడింది. కానీ డబ్బు కొరకు చికాకు పడని భాగ్యవంతుడుంటాడా? ఈ డబ్బు వలన చాలా చిక్కు. గొప్ప గొప్పవానికి కూడా దీని వలన కష్టం. వీరభద్రునికి కూడా అప్పుడప్పుడు డబ్బు లోటు ఎదురయ్యింది. ద్రవ్యం యొక్క లీల ఇలాగే ఉంటుంది. వీరభద్రుడు నాతో, బాబా, ఈ వివాహ బంధం చాలా కష్టమైనది. డబ్బులు లేక నేను విసుగెత్తిపోతున్నాను. ఈ ప్రపంచంలో సుఖంగా బ్రతకడానికి మీరు ఏదైనా ఉపాయం చెప్పండి. మీ పాదాలకు సాష్టాంగ వందనం చేస్తాను. ఇక ఈ మోసం మంచిది కాదు. ఈ పెళ్ళికి మీరే కారణం కనుక నా కష్టాలను తీర్చండి అని అడిగాడు. నేను కూడా అతనికి బాగా బోధించాను. ప్రేమతో ఆశీర్వదించాను. అల్లా మాలిక్, వారికి అంతా తెలుసు. వారే కష్టాలను తొలగించాలి అని వీరభద్రుని మనసును తెలుసుకుని అతని కోరికను తీర్చాలని నీవు ఏమాత్రం చింతించకు అని అతనికి ధైర్యం చెప్పాను. త్వరలోనే నీ భాగ్యం పండుతుంది. అనవసరంగా తపన పడకు. మంచి కాలం వస్తుంది. ద్రవ్యం నీ చేతి నిండా ఉంటుంది అని చెప్పాను. అతడు డబ్బు నన్ను హేళన చేస్తూ ఉంది. భార్య అవి ఇవి అడగటం మానదు. ఈ అవమానం ఇక చాలు. వివాహపు పెద్దరికం నాకు వద్దు అని అన్నాడు. ఆ తరువాత వింత జరిగింది. గౌరి యొక్క గ్రహబలం చూడండి. దైవలీల అర్థం కాదు. తాకట్టు పెట్టిన బంజరు భూమి ధర పెరిగింది. దానిని ఖరీదు చేసేవాడు వచ్చి లక్షల రూపాయలను ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. సగం డబ్బు అప్పుడే ఇచ్చేశాడు. మిగతా డబ్బును వాయిదా పద్ధతిలో ఇచ్చేలా నిశ్చయమైంది. ప్రతి సంవత్సరం వడ్డీతో సహా 2000. అలా 25 సంవత్సరాలలో గౌరి యొక్క మిగతా డబ్బునంతా ఇచ్చేలా ఒప్పుకున్నారు. ఆ నిర్ణయం అందరికీ నచ్చింది. కానీ ధర్మకర్త చెన్న బసవప్ప లేచి శంకరునికి అర్పించిన ధనానికి మొదటి యజమాని ధర్మకర్త అయిన తను కనుక ప్రతి సంవత్సరం లభించే వడ్డీలో సగం తనకు వాటాగా ఇవ్వాలి
లేదా ఇది సమ్మతం కాదు అని చెప్పాడు. అతనికి అసలు ఏమీ ఇవ్వకూడదని వీరభద్రప్ప, అందుకు అసలు ఒప్పుకోనని చెన్నబసవప్ప ఇలా ఇద్దరూ వాదులాడుకున్నారు. ఇద్దరూ నా దగ్గరకు వచ్చారు. ఆ భూమికి పూర్తి యజమాని శంకరుడు. భూమి ఎవరికి ఏ విధంగానూ పనికిరాదు కనుక అనవసరంగా లోభంతో ఆశపడకండి అని ఇద్దరికీ చెప్పాను. ఇది శంకరునికి అర్పించిన భూమి యొక్క ధనం. ఈ ధనాన్ని గౌరి తప్ప ఎవరు ఆశించినా వారి నోట మట్టే. దేవుని అనుమతి లేకుండా ఈ ధనాన్ని ఎవరైనా ముట్టుకుంటే భగవంతుని ఆగ్రహానికి గురవుతారు. ఎందుకంటే ఇది మొత్తం దేవుని ఆస్తి కనుక. భూమిపైన పూజారికి అధికారం ఉంది కనుక అతని వారసురాలిగా గౌరికి హక్కు ఉంది. అంతేకాని ఇతరులకు ఏం హక్కు ఉంటుంది? అది గౌరి యొక్క స్వంత ధనం. అది గౌరి యొక్క ధనం కనుక ఆమె అనుమతి తీసుకుని ప్రవర్తిస్తే మీ బాధ్యతను నిర్వహించిన వారవుతారని నేను ఇద్దరికీ చెప్పాను. ఆమె ఇష్టానికి విరుద్ధంగా చేస్తే దేవుడు సమ్మతించడు. స్వతంత్రంగా వ్యవహరించడానికి వీరభద్రప్పకు అసలు అధికారం లేదు అని నేను నా అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయగా వీరభద్రునికి నాపై కోపం వచ్చి తిట్ల వర్షాన్ని కురిపించాడు. నా భార్యను యజమానురాలిగా చేసి ధనమంతా కాజేసి నీ పని సాధించుకోవాలనుకుంటున్నావు కదూ బాబా అని అన్నాడు. అతని మాటలను విని నేను అక్కడే స్తబ్దుణ్ణయ్యాను. అల్లామియా లీల అగాధం. వ్యర్థంగా ఎందుకు దుఃఖపడటం? వీరభద్రప్ప నన్ను అలా తిట్టి ఇంట్లో భార్యపై కూడా విరుచుకుపడ్డాడు. ఆమె మధ్యాహ్నం నా వద్దకు వచ్చి మొరపెట్టుకుంది. బాబా, ఎవరివో మాటలను పట్టించుకుని నన్ను మీ కృపకు దూరం చేయకండి. మీ ప్రేమ నాపై ఎప్పుడూ ఉండాలి అని నేను యాచిస్తున్నాను. ఆమె మాటలు విని నేను ఆమెతో నిన్ను దయతో సప్త సముద్రాలు దాటిస్తాను, నీవేం దుఃఖపడకు అని ఆమెకు పూర్తి ధైర్యాన్నిచ్చాను. ఆ రాత్రే గౌరి నిద్రలో ఉండగా ఆమెకు దృష్టాంతం కలిగింది. శంకరుడు స్వప్నంలో కనిపించి ఆమెతో ఏం చెప్పాడో వినండి. చూడు, ఈ ధనమంతా నీదే, ఎవరికి ఏమీ ఇవ్వవద్దు. దాన్ని ఎలా నిర్వహించాలో ఆ ఏర్పాటును చెప్తాను, అట్లే చేయి. దేవాలయం కోసం చెన్నబసవప్ప చెప్పిన విధంగా ధనాన్ని ఉపయోగించు. నాకు అతనిపై విశ్వాసం ఉంది. నీవు ఈ నియమాన్ని పాటించు. ఇతర కార్యాలకు డబ్బు ఖర్చు పెట్టవలసి వచ్చినప్పుడు ఆ ధనం అలా దుర్వినియోగం కాకూడదు. ఇక మసీదులోని బాబాను సంప్రదించకుండా ఎటువంటి ఏర్పాటును చేయరాదు. ఆ స్వప్న దృష్టాంతాన్నంతా గౌరీ నాతో చెప్పింది. నేను కూడా ఆమెకు దృష్టాంతంలో చెప్పినట్లుగా పాటించమని ఉచితమైన సలహా ఇచ్చాను. అసలు డబ్బు నీది,
నీవే తీసుకో. చెన్నబసవప్పకు వడ్డీలో సగం భాగం ఇవ్వు. ఎప్పుడూ ఇలాగే చేస్తూ ఉండు. ఇందులో వీరభద్రప్పకి ఏ సంబంధం లేదు. మేము అలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఇద్దరూ పోట్లాడుకుంటూ వచ్చారు. వారిని శాంతపరచటానికి నేను చాలా ప్రయత్నం చేశాను. గౌరికి కలిగిన శంకరుని దృష్టాంతాన్నంతా వారికి చెప్పాను. అది విని వీరభద్రుడు ఉన్మత్తుడయ్యాడు. తిట్ల వర్షాన్ని కురిపించాడు. తనకు ఇష్టం వచ్చినట్లు చెన్నబసవప్పను అమర్యాదకరమైన మాటలను అన్నాడు. దానితో అతడు గాబరా పడిపోయాడు. వీరభద్రుడు అట్లే పిచ్చివానిలా తిడుతూ నీవు ఎక్కడ దొరికినా చంపేస్తానని నోటితో గట్టిగా తిట్టాడు. చెన్నబసవప్పను చూసి వీరభద్రప్ప రెచ్చిపోయి నిన్ను ముక్కలు చేస్తాను, నిన్ను మొత్తం మృంగేస్తాను. చెన్నబసవప్ప భయపడిపోయి నా పాదాలను గట్టిగా పట్టుకుని ఈ కష్టం నుండి నన్ను విడిపించండి అని వేడుకున్నాడు. నేను అతనికి అభయమిచ్చాను. దీనుడైన చెన్నబసవప్పకు ధైర్యాన్నిచ్చి నేను నిన్ను వీరభద్రుడి చేతిలో చావనివ్వను అని చెప్పాను. అటు తరువాత వాతం ప్రకోపించి వీరభద్రుడు మరణించి సర్పమై జన్మించి వేరే శరీరాన్ని పొందాడు. చెన్నబసవప్పకు దిగులు పట్టుకుంది. ఆ దిగులుతోనే అతడు చనిపోయి కప్పయోనిలో పుట్టాడు. ఇది అతని చరిత్ర. పూర్వజన్మలోని శత్రుత్వం కారణంగా వీరభద్రుడు పాముగా జన్మించి కప్పగా జన్మించిన బసవప్ప వెంటబడి చివరకు అతన్ని పట్టుకున్నాడు. పాముగా పుట్టిన వీరభద్రుని నోటపడి కప్ప రూపంలో ఉన్న బసవప్ప దీనంగా అరుస్తుంటే ఆ దీనాలాపాన్ని విని నా మనసు కరిగిపోయింది. పూర్వం నేను ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి పాము నోటి నుండి బసవప్పను విడిపించి నా మాట నిలబెట్టుకున్నాను. అల్లా తన భక్తుల కోసం వారి కష్ట సమయాలలో పరిగెత్తుకుని వస్తాడు. అతడే నన్ను ఇక్కడకు పంపి భక్తుని రక్షించాడు. ఇప్పుడు ఇది ప్రత్యక్షంగా అనుభవమైంది. వీరభద్రుని తరిమివేసి చెన్నబసవప్పను కష్టం నుండి రక్షించాడు. ఇదంతా దేవుని లీల. సరే, ఇప్పుడు చిలుం నింపు, త్రాగేసి నా చోటికి వెళ్ళిపోతాను. నీవు కూడా మీ ఊరికి వెళ్ళు, నన్ను గుర్తుంచుకో అని చెప్పి చిలుం తాగాను. సత్సంగం యొక్క సుఖం లభించింది. ఆ విధంగా తిరిగి తిరిగి వెనుకకు మరలి వచ్చాను. మనసులో అత్యంత ఆనందాన్ని పొందాను అని చెప్పారు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సాయి ముఖశ్రుత కథాకథనమను 47వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ సాయి